ఆ జిల్లా మొన్నటి ఎన్నికల వరకు వైసీపీకి కంచుకోట. కనీసం టీడీపీ టచ్ చేయలేకపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ జిల్లాతో కనీస స్థాయిలో కూడా సీట్లు దక్కలేదు. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బతింది. అయితే అదంతా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతల వల్లే సాధ్యమైంది. లేకుంటే అక్కడ చాలా కష్టం. ఇప్పటికీ అక్కడ వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఇటువంటి సమయంలో ఓ స్ట్రాంగ్ లీడర్ను తెచ్చారు చంద్రబాబు. కానీ ఆ నేతకు అక్కడ పార్టీ పగ్గాలు ఇష్టం లేదు. ఇంతకు ఎవరా నేత, ఏదా జిల్లా అంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నియమితులయ్యారు. బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే ఆ పదవి విషయంలో ఆయన ఎంత మాత్రం సుముఖంగా లేరని ప్రచారం నడుస్తోంది. నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో కొందరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయం లేదు. ఇంటర్నల్ గా వార్ నడుస్తోంది. ఆ మధ్య రేషన్ మాఫియా వ్యవహారం పార్టీలో పెను ప్రకంపనలకు దారితీసింది. పార్టీ పరువును రోడ్డున పడేసింది. చివరకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగాల్సొచ్చింది. అయితే అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అజీజ్ ప్రభావం చూపలేకపోయారన్న విమర్శ ఉంది. అందుకే సీనియర్ నాయకుడిగా ఉన్న బీద రవిచంద్ర వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. ఆయన 2012 నుంచి 20 వరకు 8 సంవత్సరాల పాటు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అందరికీ సుపరిచితుడు కావడంతో పార్టీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైతే డీల్ చేస్తారన్నది చంద్రబాబు నమ్మకం. సాక్షాత్ అధినేత ఆదేశాలు పాటించాల్సి వచ్చింది. కానీ నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవి బీద రవిచంద్రకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. తనకు ఇష్టం లేదని ఆయన సన్నిహితుల వద్ద బాధపడుతున్నారట. కనీసం నేను అధ్యక్ష పదవి రేసులో లేకపోయినా కట్టబెట్టడాన్ని తప్పుబట్టబడుతున్నారు. వాస్తవానికి బీద రవిచంద్ర ఎంపికపై ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం నడుస్తోంది. జిల్లా రాజకీయాల్లో బీద రవిచంద్ర జోక్యాన్ని సహించలేని మంత్రులు ఆయనను రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేశారట. ఇప్పుడు పార్టీ హైకమాండ్ తిరిగి ఆయనకు పగ్గాలు అప్పగించడంతో వారు ఎంతవరకు సహకరిస్తారు అనేది సందేహమే. గతం కంటే భిన్నంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలు కొందరు రాజకీయాలకు కొత్త కావడం, మరికొందరు పార్టీకి కొత్త కావడంతో ఎవరి వాయిస్ గట్టిగా వినిపించలేకపోతున్నారట. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ధీటుగా మాజీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో బీద రవిచంద్రకు విభేదాలు ఉన్నాయి. తనను ఇబ్బంది పెడుతున్నారని బీద రవిచంద్రపై కృష్ణారెడ్డి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అందుకే ఆయన బీద రవిచంద్రకు సహకరిస్తారా లేదా అనేది అనుమానమే. ఇటీవల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సైతం సొంత పార్టీ వారే తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఆ మధ్య కావ్య కృష్ణారెడ్డి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఇంకోవైపు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సమన్వయం చేసుకోవడం బీద రవిచంద్రకు కత్తి మీద సామే. అందుకే జిల్లా టీడీపీ పగ్గాల విషయంలో ఆయన అంతగా ఆసక్తిగా లేరు. మరి ఎటువంటి ప్రభావం చూపుతారో చూడాలి.